నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సాధారణ చర్మ వ్యాధులు, గజ్జి, తామర, ఆధునిక ఆయుర్వేద చికిత్స శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా, శ్రీ గురు ఐ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ రాకేష్ కుమార్ ఆయుర్వేద స్పెషలిస్ట్. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ జామ్నగర్లోని మెడిసినల్ ప్లాంట్లపైన రీసెర్చ్ చేసిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ వేధించే చర్మ వ్యాధులు గజ్జి, తామర బారిన చాలా మంది పడుతూ ఉన్నారు. ఈ చర్మ వ్యాధులు, వాటి చికిత్స గురించి ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాకేష్ గారు. ఈ రోజు మన ఆరోగ్య వేద 2.0 కార్యక్రమం ద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా అంటే నిజంగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ స్కిన్ సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయంటారు? నమస్కారం అండి. చర్మవ్యాధులు అనేది చాలా రకాలుగా ఉంటాయండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా ఇది సంక్రమించే వ్యాధులు అన్నమాట ఇవి. దీంట్లో మనం ఈరోజు మాట్లాడుకునేది తామర గురించి ఎక్కువగా తెలుసుకోబోతున్నాము. తామర అనేది ఒక ఫంగల్ వ్యాధి అండి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది. ఇది ఒక టినియా అనేది ఒక క్రిమి ద్వారా సంక్రమిస్తుంటుంది. సో తామరకి సంబంధించి ఇలా ఉంటుంది. అయితే మరి గజ్జి రావడానికి కారణాలు ఏంటి? గజ్జి అనేది ఇవి రెండు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏనండి. అవి తామర అనేది మన ప్రైవేట్ ఆర్గన్స్లో ఎక్కువగా వస్తుంది. ఇది గజ్జి అనేది స్కాబిస్ అంటారు. అది కూడా ఏదైనా రెండు చెమట రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏనండి. ఇవి మెయిన్ ఎక్స్టర్నల్ పార్ట్స్కి వచ్చేది గజ్జి ఎక్కువగా వస్తుంటుంది. ఇంటర్నల్ పార్ట్స్లో వచ్చేది తామర వస్తుంది అనమాట. అయితే వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? వీటిని ఫిజికల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ప్లస్ కల్చర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ప్యాచ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా వాళ్ళ జీవన శైలి, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారా, వాళ్ళ ఆహార శైలి, దాన్ని బట్టి మెయిన్ కాన్స్టిపేషన్, థైరాయిడ్ కంట్రోల్ లేని వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే, కొన్ని టెస్ట్ల వివరాలు చెప్పారు కదా, ఇంకా ఎలాంటి టెస్ట్లు చేయించుకున్నట్లయితే ఈ స్కిన్ డిసీజ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు? ప్రతి ఒక్క రోగానికి ఒక్కొక్క టెస్ట్ అనేది ఉంటుంది, కానీ ఇది మెయిన్ ఫిజికల్గా ఐడెంటిఫికేషన్ అవుతుందండి. ఇది మెయిన్ ఫిజికల్గా ఐడెంటిఫికేషన్ అవుతుంది. కొన్ని అవసరమైతే ప్యాచ్ టెస్ట్ అనేది ఉంటుంది, కల్చర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రెండు ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు చెప్పారు ఇందాక, అంటే టైట్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని. అంటే వస్త్రధారణకి ఈ చర్మ వ్యాధులకు ఉన్న లింక్ ఏంటండి? వస్త్రధారణకు చర్మవ్యాధికి మెయిన్ లింక్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ వస్త్రధారణ నుంచి ఏంటంటే మెయిన్ మనకు స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఆ స్వెట్టింగ్ నుంచి ఈ క్రిమి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ క్రిమి నుంచి మనకు దురద అనేది విపరీతంగా పెడుతుంది. దాని నుంచి మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఆహారపు అలవాట్ల ద్వారా కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా. ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు, ఎక్కువగా కూల్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళకు, ఎక్కువగా కూల్ వాటర్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇండైజెషన్ ఏర్పడుతుంది, కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. కాన్స్టిపేషన్ నుంచి ఈ వ్యాధి అనేది ఎక్కువగా తొందరగా తగ్గని రోగంగా మారిపోతుందండి ఇది. ఓకే, అయితే ఒకరి నుంచి మరొకరికి ఈ ప్రాబ్లము వ్యాపిస్తుందా? ఖచ్చితంగా వ్యాపిస్తుందండి. ఇది మెయిన్ హైనైజీనిక్ కండిషన్, మెయిన్ డ్యూ టు స్వెట్ వస్తుంది కాబట్టి ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం కానీ, ఒకరు సోప్స్ ఒకరు వాడుకోవడం కానీ, ఇంకోటి ఇంట్లో పెట్స్ కూడా ఉంటాయి, కొన్ని జంతువులు అనేది మన పెట్ అనిమల్స్ అనేది ఉంటాయి కదా, వాటి నుంచి కూడా వ్యాప్తి చెందుతుందండి అది. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, ఇప్పుడు ఒకరికి ఉన్నట్లయితే ఇంకొకరికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా 100% ఉంటుందండి. ఇది టోటల్ ఫ్యామిలీ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అండి ఇది. కాబట్టి దీంట్లో మెయిన్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ ఆధునిక ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాబ్లంకి సంబంధించి? మా ఆయుర్వేదిక్లో మాత్రం దీంట్లో లేపనాస్ అనేది ఉంటాయి, ఆయిల్ మసాజ్ అనేది ఉంటుంది, ప్లస్ కొన్ని ఆయిల్స్ ఉంటాయి. నీమ్ తైలం అనేది, తువరక తైలం అనేది ఒకటి వస్తుందండి. ప్లస్ గంధక రిలేటెడ్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇవనేది మనం ఎక్స్టర్నల్గా వాడుకుంటే తగ్గిపోతుందండి ఇది. అయితే ఇట్లాంటి స్కిన్ డిసీజెస్ ఈ ఆయుర్వేదం యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? ఏ డిసీజ్ అయినా కాదండి, స్కిన్ డిసీజ్ ఒకటి కాకుండా ఏ డిసీజ్ అయినా కానీ 100% తగ్గిపోతుంది. కానీ మనం పాటించే నియమాలు, ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోకపోతే మాత్రం ఏ రోగమైనా కంప్లీట్గా క్యూర్ కాదు. అయితే రాకేష్ గారు, ఈ సమస్యలు ఏంటంటే మనం చూస్తే చాలా లాంగ్ రన్లో ఉంటాయి. అంటే గబుక్కున సమస్య వస్తే
బయట వాళ్ళతో మింగిల్ అవటానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఆత్మన్యూన్యతతో కూడా బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఆయుర్వేదం వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ స్టేజ్లో అప్రోచ్ అయినట్లయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఈ తామర సంబంధించింది మాత్రం ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో కానీ ఇప్పుడు మొండి రోగాలండి, ఇవి చాలా మొండి రోగాలు. మినిమం 2 to 3 years నుంచి సఫర్ అయ్యే పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. ఇవన్నీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకుండా, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లం నుంచి బాధపడుతూ ఉంటారు. అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళు క్రీమ్స్ ఇస్తుంటారు, వాడిన తర్వాత ఇవన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేకపోయేసరికి కంటిన్యూస్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ వ్యాధి అనేది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నారు కదా, సో ఎలా చేంజెస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ఇంత హెటిక్ స్కెడ్యూల్స్లో ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? మోడిఫికేషన్స్ అనేది మెయిన్ మన డ్రెస్సింగ్, కాటన్ డ్రెస్సులు వేసుకోవాలి. ఈ పాలిస్టరు, నైలాను, సిల్క్ డ్రెస్సులు అనేది టోటల్గా మానేయాలి. తొందరగా స్నానం చేసి సరిగా తుడుచుకోపోవడం కూడా ఇది ఒక కారణం ఉంటుంది. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ కంట్రోల్ లేకున్నా కానీ కంట్రోల్ వచ్చే విధంగా మనము డైట్ కానీ, మెడిసిన్స్ కానీ కరెక్ట్ తీసుకొని మెయింటైన్ చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. అంటే ఈ సమస్య రావటానికి ముందు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? సమస్య వచ్చిన తర్వాత? సమస్య రాకని ముందు కంట్రోల్లో ఉండాలి, సమస్య వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ. లేకపోతే ఈ రోగం అనేది తగ్గదండి. కంపల్సరీ క్రానిక్ డిజార్డర్, ఇది చిన్న రోగమే ఇది, కానీ మన నెగ్లిజెన్స్ వల్ల ఇది పెద్ద మొండి రోగంగా తయారవుతుంది. ఈవెన్ చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళకు ఎక్కడ సొల్యూషన్ దొరకక చాలా బాధపడుతున్నారు ఈ రోగం గురించి. అంటే ఇనీషియల్గా వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లంకి సంబంధించి సమ్ ఆయింట్మెంట్స్, జెల్స్ యూస్ చేసి రిలీఫ్ పొందుతూ ఉంటారు కదా. అవునండి, ఏదైనా కానీ మెడిసిన్ ఒక్కటే కాకుండా అందరూ ఏంటంటే మెడిసిన్ ఒకటే ఆలోచన చేస్తున్నారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందనే విధంగా ఆలోచన చేస్తున్నారు. కానీ మెయిన్ లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మానసిక ఒత్తిడి కానీ, టైంకి నిద్రపోవడం కానీ, మలబద్ధకం లేకుండా చూసుకోవడము, ఆహారపు అలవాట్లు ఇప్పుడు మనం నాన్ వెజ్ రెస్ట్రిక్షన్ చేస్తాము, అది కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని కెమికల్స్ కంపెనీలో పనిచేస్తుంటారు, వాటికి కూడా దూరం ఉండాలి. ఏదైనా టెస్ట్ మనకి ఏది అలర్జీ ఉంటుందో దాన్ని దూరం పెట్టుకొని మనం నార్మల్ చేసుకోవాలి. అంటే సమ్ ఎలర్జెటిక్ రీజన్స్ వల్ల కూడా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఖచ్చితంగానండి. ఇది ఇప్పుడు చాలామంది ఇప్పుడు హెయిర్ డైస్ వేస్తుంటారు, ఓకే, సెంట్స్ కొట్టుకుంటుంటారు, వాటి నుంచి తేమ అనేది అలాగే ఉండి స్వెట్ ప్లస్ అవి రెండు కలిసేసి ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి? ఎలర్జీస్ ఎలాంటివి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిన్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడము, రక్తహీనత ఎక్కువగా ఉండడము, ప్లస్ చెప్పాను కదా మెయిన్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది, ఫుడ్ హ్యాబిట్స్, ఇవి మెయిన్ కంపల్సరీ అవగాహన తెచ్చుకోవాలి పేషెంట్స్ అనేది. ఎంతో డాక్టర్ ఏదో మందులు ఇస్తున్నాడు తగ్గిపోతుంది కదా అనుకుంటారు, కానీ మెయిన్ అవగాహన తెచ్చుకొని వాళ్ళు చేంజ్ అవుతే ఇది కొంత తొందరగా తగ్గిపోతుంది. లేకపోతే మాత్రం ఈ రోగం ఇంకా క్రానిక్ డిజార్డర్గా టోటల్ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ కేసు క్రానిక్ స్టేజ్లో ఆయుర్వేదాన్ని ఆశ్రయించారనుకోండి, క్యూరేజ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? క్యూరేజ్ అనేది 100% ఉందండి. క్రానిక్ స్టేజ్ అయినా ఎర్లీ స్టేజెస్ అయినా కానీ పేషెంట్ మనం చెప్పే విధానం, నమ్మకం, చెప్పిన విధానంగా వాడకం, ఆ విధంగా చేస్తే విత్ ఇన్ 1 monthలో మనం 100% రిజల్ట్ అయితే ఇవ్వచ్చండి. సో చిన్నపిల్లల్లో ఎందుకు చూస్తామంటారు ఈ సమస్యని? చిన్నపిల్లలు అనేది రోగనిరోధక కొంతమంది చెప్పాను కదా, ఇది రక్తం తక్కువ ఉండడం కానీ, చెమట ఎక్కువ రావడం కానీ, ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ రావడం, ఒకరు టవల్ ఒకరు వాడడం, ఒకరు సోప్ ఒకరు వాడడం కానీ, ఒకరు కోంపు ఒకరు వాడడం కానీ, దీని నుంచి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి. ఒకరికి ఇంట్లో ఎవరికైనా ఒకరికి వచ్చినా కానీ తెలియక ఎవరైనా వాడినా కానీ అందరికీ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. అలానే ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్టెడ్ ఫుడ్ అంటే ఎలర్జీ బేస్డ్గా ఉన్నట్లయితే కొన్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం, అంటే దుమ్ములోకి వెళ్ళటం కానీ లేదా పడని ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ తామర సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ అనేది ఫుడ్లో చెప్పాను కదండి, నాన్ వెజ్ ఒకటి ఉంటుంది, కూల్ ఐటమ్స్ ఒకటి ఉంటుంది, ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు సన్నబడాలి కంపల్సరీ, ప్లస్ స్వీట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ వంకాయ, గోంగూర ఇలాంటివి వాళ్ళు తీసుకోవచ్చా? వంకాయ, గోంగూర అనేది ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేదండి. అది వాటిలో ఏదైతే మనం వండే విధానంలో ఉప్పు ఎక్కువగా వేయడము, మసాలాలు ఎక్కువగా వేయడము, చింతపండు రసం ఎక్కువగా వేయడం, ఏదో మన టేస్ట్ కోసం మనం అనుకూలంగా దాన్ని చేసుకుంటున్నాం కాబట్టి వాటి నుంచి వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. దాని నుంచి ఎక్కడైనా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకు తేమ అనేది ఎక్కువగా ఉండి దురద పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ దురద నుంచి అనేది మనకు ఈ తామర రోగం అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్లో కూడా ఫిష్ని చాలామంది
ఇలాంటి సమస్య వస్తే దూరం పెడతారు, అది ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ మిత్ ఆర్ నిజంగానే అలా చేయాలా? ఇది ఫ్యాక్ట్ అండి. ఎప్పుడైనా నాన్ వెజ్ ప్లస్ మిల్క్ ఐటమ్స్ మా దాంట్లో విరుద్ధ ఆహారాలు అనేది ఉంటాయి. విరుద్ధ ఆహారం అంటే ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు, మిల్క్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ పాయిజన్ ఇన్ అవర్ బాడీ. చాలామందికి ఈ బేసిక్స్ అనేది తెలియదు. కాబట్టి ఏదైనా టేస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా వండుకుంటుంటారు. నాన్ వెజ్ తినేసి మళ్ళీ మిల్క్ తాగుతుంటారు, పెరుగన్నం తింటుంటారు. దీని నుంచి అనేది వాళ్ళకు బాడీలో పాయిజన్ ఏర్పడి ఇమ్యూనిటీ తగ్గేసి వాళ్ళకి రోగాలు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా, చెప్పగలుగుతారా? కాంబినేషన్స్ అనేది మా దాంట్లో, మా శాస్త్రంలో విరుద్ధ ఆహారం అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు తేనె ప్లస్ హాట్ వాటర్, చాలామంది ఇప్పుడు లెమన్ టీ అని తాగుతుంటారు. ఇది కూడా ఒక రకంగా విరుద్ధ ఆహారమే. ఇప్పుడు అరటిపండు ఒకటి, మిల్క్ షేక్స్ అని వచ్చాయి. ఈ మిల్క్ షేక్స్ నుంచి కూడా మనకు ఈ స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కానీ క్లేదము అంటే బాడీలో వాటర్ కంటెంట్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటే ఈ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సీజనల్ ఎఫెక్ట్ ఈ ప్రాబ్లం రావడానికి ఎంతవరకు అనుకూలిస్తాయి అనుకో? తామరకు సీజనల్ ఎఫెక్ట్ అంటే ఓన్లీ సమ్మర్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. కానీ ఇప్పుడు కాలాలు కూడా మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు 365 days అన్ని రోగాలు వచ్చే విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఎనీ టైం మనము ఈ చర్మ సంబంధిత సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది ప్రెజెంట్ కండిషన్. ఇంతకుముందు ఒక సీజన్, ఒక ఏజ్, కొన్ని ఫ్యాక్టర్స్ ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేదండి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికైనా ఎప్పుడైనా ఏ రోగమైనా వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయండి. ఓకే, అయితే మానసిక ఒత్తిడి కూడా ఇలాంటి సమస్యలు రావడానికి దోహదం చేస్తాయి అని అంటున్నారు కదా. సో దీని రిలేటెడ్గా ఎలా ఉంటుందండి? అసలు వ్యాధి వ్యాపించడానికి మానసిక ఒత్తిడి అనేది ఎలా ఫ్యాక్టర్ అవుతుంది? మీరు మానసిక ఒత్తిడి అనేది స్ట్రెస్ అంటారు కదా. స్ట్రెస్ నుంచి మనకేంటంటే సరిగా నిద్ర లేకపోవడము, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది తగ్గిపోవడము, ప్లస్ స్కిన్ డ్రై కావడము, వీటి నుంచి థైరాయిడ్ రావడము, వీటి నుంచి థైరాయిడ్ అనేది కంట్రోల్ లేకపోవడము, మళ్ళీ స్ట్రెస్ నుంచి మెయిన్ నిద్ర, ఆహారం నియమాలు సరిగా లేకపోవడం, మలబద్ధకం ఉండడం, దాని నుంచి స్కిన్ డ్రై అయిపోయి మనకి స్కిన్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఒక లైఫ్ స్టైల్, ఒక ఆయుర్వేదిక్ ప్రకారం అయితే ఒక దినచర్య అనేది ఒకటి ఉంటుంది. అది కంపల్సరీ కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఏ వ్యాధుల్లో బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో ఈ స్కిన్ డిసీజ్ దగ్గర నుంచి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఉపశమనం ఏంటి? ఉపశమన మార్గాలు వివరిస్తారా? ఉపశమన మార్గాలు అంటే సమతుల్య ఆహారం తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, వాటర్ ఎక్కువగా తాగడం కానీ, హైడ్రేషన్ మెయిన్, అది వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానీ, కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, మార్నింగ్ వాకింగ్ వెళ్ళడం కానీ, ఇలా అనేక రకాలుగా బాడీని కాపాడుకుంటూ ఉండాలి. ఆ విధంగా అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఇది ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి ప్రారంభం అవుతుంది కదా. సో శరీరం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుందంటారా? టోటల్ బాడీ వ్యాపించే ప్రాబ్లం అండి ఇది. కాబట్టి ఫస్ట్ ఉన్నప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలి. దాని తగ్గట్టు అవగాహన పెంచుకొని డాక్టర్ చెప్పినట్టు విని తొందర తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఈ సమస్యలకి సోరియాసిస్ సమస్యకి ఏంటండి డిఫరెన్స్? ఇది అనేది మెయిన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అండి. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అది మన స్ట్రెస్ నుంచి మన బాడీ మన మీద అటాక్ చేసే విధంగా సోరియాసిస్ వ్యాధి అనేది అది సపరేట్ టాపిక్ అండి. అది సో మీరు చెప్పారు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్కిన్ అంతా క్రానిక్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందని. ఇఫ్ ఇన్ కేసు అది క్రానిక్ స్టేజ్లో ఉన్నట్లయితే చర్మం పెళుసులుగా మారిపోవడం కానీ, మనం గోకినట్లయితే బ్లీడింగ్ అవడం కానీ ఇలాంటివి ఉంటాయండి కాంప్లికేషన్స్? మెయిన్ ఇది ఫస్ట్ చిన్నగా దద్దురులాగా ఏర్పడి రౌండ్గా ఏర్పడుతుందండి. అందుకోసం దీన్ని రింగ్ వార్మ్ అంటారండి. ఇది మనం గోకే కొద్దీ ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా స్టార్టింగ్లోనే సరి అవగాహన తీసుకొని మంచి చేసుకోవాలండి. అయితే ఈ సమస్యలో మెయిన్ లక్షణాలు ఏముంటాయండి? మెయిన్ దీంట్లో ఈ దద్దుర్లు ప్లస్ దురద అనేది విపరీతంగా ఉంటుందండి. పేషెంట్కు రాత్రి వేళలో విపరీతమైన దురద ఉంటుందండి. టోటల్ బాడీ స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. అయితే మనం ఇది చూస్తే స్కిన్ పైన మాత్రమే ఇది ఉంటుందంటారా? స్కిన్ లోపల కూడా డ్యామేజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇది క్రానిక్ డిజార్డర్ అంటే ఒక క్రిములు అండి. ఇప్పుడు మన పిల్లలకు నట్టలు ఉన్నట్లు క్రిమి నుంచి వస్తుంది. కాబట్టి క్రానిక్ డిసీజ్ అయితే మాత్రం టోటల్ బాడీలో నట్టలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇంతకుముందు ఒక పేపర్లో కూడా ఇచ్చారండి. రింగ్ వార్మ్ అనేది 10 years నుంచి ఉన్న కేసుకి మొత్తం స్కానింగ్ చేస్తే టోటల్ బాడీలో పురుగులు ఉన్నట్టు నిర్ధారణ వచ్చిందండి. ఓకే, సో అదంతా సివియర్ స్టేజ్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఏదైనా డిసీజ్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కంపల్సరీ ఎఫెక్ట్ టోటల్ బాడీ అండి అది. ఓకే. సో అంటే దీని కలర్ అది ఎలా ఉంటుందండి? అంటే ఇనిషియల్గా రెడ్ కలర్లో అలాగా ఇది ఉంటుందా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది ఫస్ట్ రెడ్ ప్యాచ్గా ఏర్పడుతుందండి.
రెడ్ ప్యాచ్గా చిన్నగా వస్తుందండి, తర్వాత రౌండ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. అందుకోసం దీన్ని రింగ్ వార్మ్ అంటారండి. ఓకే. సో ఇది మొదట ఎక్కడ వ్యాపించినా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే శరీరం అంతా కూడా టోటల్ వ్యాపించవు. బాడీ వస్తుందండి ఇది కంపల్సరీ. ఓకే. ఏ భాగం వదిలిపెట్టదండి. ఈవెన్ హెడ్లో వస్తేనేమో అలోపేషియా అంటారు. మ్మ్. ప్రైవేట్ పార్ట్స్లో ప్లేస్ టోటల్ బాడీ వస్తుందండి ఇది. సో శరీరంలో ఎక్కడైనా వచ్చే శరీరంలో ఛాన్సెస్ ఎక్కడైనా వస్తుందండి ఇది. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఇప్పుడు కండిషన్ మీరు బట్టి తలలో ఉంటుందని చెప్పారు కదా, ఇంకా ఇప్పుడు ఏ పార్ట్స్ లో రావచ్చు? కారణం బట్టి ఉంటుందండి. ఇప్పుడు తలలో వచ్చిందనుకోండి, కొంతమంది హెయిర్ కలర్స్ నుంచి వస్తుంటుంది. హెయిర్ కలర్స్ కెమికల్ ఉన్నప్పుడు మనం దాంట్లో ఆల్టర్నేట్ న్యాచురల్ కలర్స్ చేసుకోవాల్సి వస్తుంది. మ్మ్. ఇది వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం నిర్ధారణ చేసుకోవాలండి. ఓకే. అలానే ఇప్పుడు సమ్ ప్యాచెస్ లాగా ఏర్పడిపోయాయి అనుకోండి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మళ్ళీ నార్మల్ స్కిన్ కి తిరిగి రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. డాక్టర్ గారు చెప్పినట్టు పేషెంట్ పాటిస్తే 100% తగ్గుతుందండి ఇది. మీ దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ వచ్చారా? కేస్ స్టడీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? కేస్ స్టడీస్ అంటే చాలా ఉన్నాయండి మా దగ్గర. చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. ఏదో ఇంకా ప్రైవేట్ పార్ట్స్ కాబట్టి కొంతమంది చూయించుకోలేరు. సో వాళ్ళే ఫోటోలు తీసుకొని వస్తారు కాబట్టి దాన్ని బట్టి చూసి మేము రోగ నిర్ధారణ చేసి కొన్ని నియమాలు, ఆహార నియమాలు, హైజీనిక్ కండిషన్స్, ఎవరైనా పెట్స్ ఉంటే దూరంగా ఉండడం, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేశారో 100% తగ్గే సందర్భాలు చాలా ఉన్నాయండి మా దాంట్లో. అయితే ఈ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు ఏదైనా స్పెషల్ సోప్స్ లాంటివి ఏమన్నా యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయా? ఓకే, సబ్బుల విషయానికి వస్తే మన దాంట్లో ఆయిల్ సోప్స్ అనేది ఉంటాయండి, హనీ సోప్స్ అనేది ఉంటాయండి, రక్తచందనం అనేది ఒక సోప్ ఉంటుందండి. ఇంకా స్కిన్ రిలేటెడ్ దాంట్లో కాంబినేషన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనకి ఏది అనుకూలమో అది మనం డిసైడ్ చేసుకొని మన పేషెంట్కి ఇస్తామండి. ఈ సోప్స్ ద్వారా కూడా కొద్దిగా హైడ్రేషన్ అనేది, కొద్దిగా అదే తేమ అనేది, డ్రైనెస్ అనేది తగ్గిపోయి తొందరగా రోగం తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే. అలానే ఏమైనా లేపనాలు కానీ ఆయిల్స్ కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి రిలీఫ్ కోసం ఉంటాయా? రిలీఫ్ కోసం అనేది అంటే మాత్రం మనం పసుపు ఉంటుంది కదండి, పసుపు కానీ కొబ్బరి నూనె కానీ వేప నూనె కానీ, నార్మల్ కొబ్బరి నూనె రాసినా కానీ కొంతవరకు ఉపశమనం ఉంటుంది. పసుపు కలుపుకొని రాస్తే కొద్దిగా ఇంకా ఎక్కువగా ఉపశమనం ఉంటుందండి. ఏదైనా హైడ్రేటింగ్ ఉండాలి, డ్రైనెస్ అనేది మాయిశ్చరైజింగ్గా కావాలండి, అప్పుడు మనకు తొందర తగ్గిపోతుందండి. ఓకే. న్యాచురల్ డ్రైనెస్ అంటే డ్రైనెస్ గురి కాకుండా ఉండాలంటే న్యాచురల్ హైడ్రేషన్ అంటే ఏం చెప్తారు మీరు? న్యాచురల్ హైడ్రేషన్ అంటే డైలీ ఇప్పుడు వాళ్ళు చేసే ఆక్యుపేషన్, వాళ్ళు చేసే వృత్తి బట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి, ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఓకే, సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు చెమట ఎక్కువ వస్తుంటుంది కాబట్టి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే లావు ఉన్న వాళ్ళకు చెమటలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలండి. అయితే ఈ ఇచ్చింగ్ అనేది మెయిన్ సమస్యగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. సో దాన్ని తట్టుకోలేరని మీరు చెప్పారు ఇందాక. ముఖ్యంగా ఏ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది అనుకోవాలి ఇచ్చింగ్? ఇది ఎక్కువగా రాత్రి వేళలో ఉంటుందండి. రాత్రి వేళలు ఎందుకు అంటే వాత కఫం అనేది మా ఆయుర్వేదిక్ ప్రకారము ఆ టైంలో అది ఎక్కువగా ఉంటుంది. కఫం అంటే తేమ అనేది అనమాట, వాతం అనేది డ్రైనెస్ అనమాట. కఫము వాతం అనేది ఈవినింగ్ నైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళకు సాయంకాలము నైట్ నిద్రలో ఎక్కువగా దురద పెడుతుంటుందండి, నిద్ర కూడా పోనివ్వదండి ఇది. ఆ విధంగా వాళ్ళకు బాధిస్తుందండి. సో అంత సీవియర్ కండిషన్లో ఉన్నప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ రెమెడీస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏదైనా కానీ సివియర్ కండిషన్ వచ్చినప్పుడు ఉపశమనం ఫస్ట్ చేసుకోవాలండి. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని బట్టి రోగ నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి నియమాలు పాటించుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ డాక్టర్ చెప్పిన విధంగా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే తొందరగా తగ్గిపోతుందండి. ఓకే. ఇలాంటి ప్రాబ్లంకి అంటే క్యూర్ అవ్వటానికి మినిమం ఎంత టైం అంటే ఏం చెప్తారండి? 3 to 6 1 year కూడా పట్టొచ్చండి. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో మాత్రం వాళ్ళకి మ్యాక్సిమం తగ్గకుండా ఉంటుందండి, అంత మొండి రోగం అండి ఇది. అంటే పేషెంట్స్ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటండి ఈ సమస్యతో బాధపడే వాళ్ళు? మెయిన్ లైఫ్ స్టైల్ అనండి. చెప్తాం కదా మేము నైలాన్ డ్రెస్సులు వేసుకోవద్దు అంటే నైలాన్నే వేసుకుంటుంటారు, ప్లస్ కలర్స్ వేసుకోవద్దంటే కలర్స్ వేసుకుంటుంటారు, నాన్ వెజ్ తినొద్దంటే నాన్ వెజే తింటుంటారు, ఈ విరుద్ధ ఆహారాలు తినేసి మళ్ళీ వచ్చేసారి తగ్గలేదని చెప్తుంటారు. కాబట్టి కంపల్సరీ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి, ఇది చేంజ్ కాకపోతే ఈ రోగం తగ్గదండి. అలానే డాక్టర్ గారు మనం చూస్తే కొన్ని రకాల మెడిసిన్స్ త్రూ కూడా మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్కిన్ పైన త్వరగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా, సో అలాంటివి ఏమన్నా ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటుందండి. దీంట్లో కార్టికోస్టీరాయిడ్స్ అనేది అలోపతి డ్రగ్స్లో ఉంటాయండి, యాంటీ హిస్టమిన్స్ అనేది ఇస్తుంటారు. ఏంటంటే సత్వర ఉపశమనం కోసం పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే ఏదో దురద తగ్గడానికి అని చెప్పేసి యాంటీ హిస్టమిన్స్ అంటే సిట్రజిన్ గోళీలు అటువంటివి వాడుతూ ఉంటారు. స్వతహాగా వాళ్ళే నిర్ణయించుకుంటారు, ఇది లైఫ్ లాంగ్ వాడుతుంటారు కానీ రోగం తగ్గదు. అలాగే కీమోథెరపీ, రేడియేషన్,
ఇది చెప్పాను కదా, ఏదైనా సెంట్స్ అవన్నీ వాడినా కానీ కంటిన్యూస్ వస్తుందండి ఈ రోగం. రాకేష్ గారు, ఒకవేళ వైద్యుని సలహా లేకుండా కనుక మనం ఇట్లా కౌంటర్ మెడిసిన్ అవి యూజ్ చేసినట్లే ఈ ప్రాబ్లంకి సంబంధించి ఎలాంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? అదే చెప్తున్నాను కదండి, చాలామంది ఓన్ డిసిషన్ తీసుకొని సిట్రిజిన్ రెగ్యులర్గా వాడుతుంటారండి. యాంటీ ఫంగల్స్ అనేది వాడుతుంటారు, ఓన్లీ సప్రెస్ చేస్తుంటారు రోగ నిరోధక వాటిని. దాని నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి లాంగ్ రన్లో. చాలా సందర్భాలు ఉన్నాయండి. పేషెంట్స్ ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారో స్టీరాయిడ్స్, కంపల్సరీ వాళ్ళకు కిడ్నీ ఎఫెక్ట్ కంపల్సరీ వస్తుందండి. అలానే జనరల్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్కి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే చాలామంది కూడా హెసిటేట్ చేస్తూ ఉంటారు, అంత తొందరగా ముందుకు రారు. సో ఈ కార్యక్రమం ద్వారా అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఒక సలహా ఇస్తారు? ఏదైనా కానీ ఆయుర్వేదిక్ ప్రకారము డాక్టర్ చెప్పిన నియమాలు పాటించుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ, ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకుంటూ, డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్ వాడితే తొందరగా తగ్గిపోతుందండి. మెయిన్ ఎక్కడైనా కానీ ఓన్లీ మెడిసిన్సే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు పేషెంట్స్. ఏ డాక్టర్ ఏ స్పెషలిస్టు తగ్గిస్తాడని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు, కానీ మనం ఏం చేంజ్ కావాలి, డాక్టర్ చెప్పింది ఏం వినాలి అనేది ఎవ్వరు ఆలోచన చేయట్లేదండి. కాబట్టి డాక్టర్స్ మారుతున్నారు కానీ పేషెంట్స్ మాత్రం మారట్లేదండి. ఇది మెయిన్ సమస్య అండి. ఈ దద్దుర్లో, గజ్జి తామరలో పెద్ద చిన్న రోగమే కానీ పెద్ద కాంప్లికేటెడ్ చేసుకొని మా దగ్గరకు వచ్చి మళ్ళీ తగ్గట్లేదని కంప్లైంట్లు చేస్తున్నారండి. సో ఈ కార్యక్రమం ద్వారా అయినా కూడా దీని గురించి ఆలోచిస్తారని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.